గైస్, నేను ఈరోజు యూట్యూబ్లో మ్యాట్రెస్ క్లీనింగ్ హ్యాక్ పని చేస్తుందో లేదో ట్రై చేస్తున్నా. సో బేసిక్గా మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కొంచెం లైట్గా అక్కడక్కడ మరకలు ఉన్నవి కదా, ఇవన్నీ లైక్ ఐ ఆల్రెడీ టేకెన్ ద సొల్యూషన్ ఆఫ్ అందులో నేను బేకింగ్ సోడా అండ్ బటర్ లిక్విడ్ వేసాను అండ్ కొంచెం వాటర్ వేసి వైప్ తీసుకున్నాను, మైక్రోఫైబర్ టవల్. సో విల్ యూస్ దిస్ ఐరన్ బాక్స్ అండ్ విల్ చెక్ అనమాట ఇది క్లీన్ అవుతుందో లేదో. సో నేను ఈ మైక్రోఫైబర్ టవల్ అనేది ఆ లిక్విడ్లో ముంచేసి అక్కడ మరకలు ఉన్న ప్లేస్లో పెట్టి ఐఎమ్ జస్ట్ ఐరనింగ్ విత్ దిస్ అనమాట. విల్ సీ హౌ ఇట్ విల్ వర్క్. సో ఇఫ్ ఇది వర్క్ అవ్వకపోతే, ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే ఐ విల్ ట్రై బేకింగ్ పౌడర్తో. విల్ ఇట్ వర్క్ ఆర్ నాట్ కమెంట్ చేయండి మీరు కనుక ట్రై చేస్తే. ఇంకా ఎంతసేపు చేద్దాం, కొంచెం సేపు చేద్దాం. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ వర్క్ బికాస్ నా బెడ్ అనేది కొంచెం వెట్ అయిపోయింది. విల్ సీ. ఐ డోంట్ థింక్ స్టెయిన్స్ అనేవి పోయాయి అనుకోవట్లేదు, బట్ స్మెల్ ఒకవేళ సుస్సు స్మెల్ అయితే కనుక గ్యారంటీ మీకు ఆ మైక్రోఫైబర్ టవల్లో స్మెల్ అనేది మీకు తెలుస్తుంది. సో స్మెల్ అయితే పోతుంది, బట్ స్టెయిన్స్ అయితే పోవట్లేదు. ఐ థింక్ ఇంకా వర్కౌట్ చేయాలనుకుంటా దీని మీద. నేను ఇప్పుడు పౌడర్ వేసి ట్రై చేసి చూపిస్తా. ఇదే అండి నేను తీసుకున్న బేకింగ్ సోడా. మీకు కావాలంటే లింక్ పెట్టమంటే పెడతాను. యాజ్ ఆఫ్ నో తీసుకున్నాను ఈ క్వాంటిటీ. ఇంకా మీకు సరిపడినంత క్వాంటిటీ తీసుకుని మీకు ఎక్కడైతే స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ జస్ట్ ఇలా స్ప్రెడ్ చేయండి. ఈ ప్రాసెస్ నేను ఇంతకు ముందు కూడా యూస్ చేశాను. ఐ హోప్ ఇట్ విల్ వర్క్. అప్పుడు కూడా బాగానే వచ్చింది. చూద్దాం ఎప్పుడు ఎలా వస్తుందో. సో నాకు ఇక్కడ కొంచెం స్టెయిన్స్ ఉన్నాయి ఎక్కువగా. సో ఐఎమ్ స్ప్రెడ్డింగ్ ఈవెన్లీ. అండ్ ఇదే ప్లేస్లో మనం ఇందాక ఐరన్ కూడా చేసాం కదా, చూద్దాం హౌ ఇట్ విల్ వర్క్ అనేది. ఇక్కడ కూడా కొంచెం స్టెయిన్స్ ఉన్నాయి. సో ఇంకా మిగిలిందంతా నేను ఫుల్ బెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని 1 hour వదిలేస్తున్నాను. అండ్ దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ 1 hour తర్వాత. సో ఇప్పుడు నేను ప్లెయిన్ మైక్రోఫైబర్ తీసుకున్నా. దాంతో ఐ వాజ్ జస్ట్ రబ్బింగ్ లైక్ దిస్. అండ్ మిగిలిన పౌడర్ అంతా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుని పారేసేయండి. విల్ సీ ద రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, ఇట్స్ జస్ట్ రబ్ ఇట్. ఎట్లీస్ట్ స్మెల్ అయితే రావట్లేదు. స్టెయిన్స్ ఐ కాంట్ గ్యారంటీ బికాజ్ ఇందులో స్కెచ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి. నా పాప వచ్చేలోపు వాంటెడ్ టు బి క్లియర్డ్. స్కూల్ నుంచి వెళ్ళి తీసుకురావాలి. సో మేకింగ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. విల్ సీ ద రిజల్ట్. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. పూర్తిగా స్టెయిన్స్ అయితే పోలేదు, బట్ ఫౌల్ స్మెల్ అయితే పోయింది డెఫినెట్గా. ఐ థింక్ యూ గైస్ షుడ్ ట్రై ఇట్. And this is the final output. I'm so happy. It is feeling so refreshed.